నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు తొలి టీ20 సిరీస్ సాధించేందుకు విజయం దూరంలో ఉంది. ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా అలవోక విజయం అందుకుంది. అదే జోరును రెండో మ్యాచ్లోనూ కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ బృందం పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంటుంది. తొలి మ్యాచ్లో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్తో అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైన ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణించి భారత్కు 40 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కట్టబెట్టారు. మరోవైపు జింబాబ్వేకు బ్యాటర్లు ఆశించిన స్కోర్ను అందించలేకపోయారు. కెప్టెన్ సికందర్ రజాతో పాటు బెన్ కరన్, బ్రియాన్ బెనెట్, డియాన్ మైర్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ర్యాన్ బుర్, వెస్లీ మధెవెరే, మరుమని కొంచెం పోరాడటంతో జింబాబ్వే స్కోర్ 100 పరుగులు దాటగలిగింది. జింబాబ్వే బౌలర్లు ముజరబానీ, ఎన్ గరావా ఫర్వాలేదనిపించినా జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలంటే అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో జింబాబ్వే రాణించాల్సి ఉంటుంది.